బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ పై సిట్ అధికారులు పలు ప్రశ్నలైతే సంధించారు. ఫోన్ ట్యాపింగ్ మీరే చేయమన్నారా అనే ప్రశ్నను అడిగారు. ఆ కోణంలో అయితే కేసీఆర్ విచారించినట్టుగా తెలిసింది. ఇక దీనిపై బీఆర్ఎస్ కూడా స్పందించింది. ఇటువంటి ప్రశ్నలు అడగడం ఏమిటి అంటూ కూడా ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్ అధికారులు తీవ్రంగా విచారించారు. హైదరాబాద్ నందీనగర్లోని ఆయన నివాసంలో జరిగిన ఈ విచారణలో కీలక ఆధారాలు ముందుంచి ప్రశ్నలు సంధించినట్టుగా సమాచారం. దాదాపు 4.5 గంటల పాటు కొనసాగిన ఈ ఎంక్వైరీలో కేసీఆర్ ను పలు కోణాల్లో నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ ఆదేశాల మేరకు జరిగిందా అనే ప్రధాన ప్రశ్నతో పాటు సుప్రీం, పెద్దాయన అనే పదాలు ఎవరి కోసం వాడారు అని అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ పదాలు మీకే సూచన అంటూ కూడా సిట్ అధికారులు స్పష్టత కోరినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టైన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు సేకరించిన డిజిటల్ ఆధారాలను ఆధారంగా చేసుకొని విచారణ సాగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును తిరిగి ఎస్ఐబి చీఫ్ గా ఎందుకు నియమించారు అన్న అంశంపై కూడా సిట్ ప్రశ్నించింది. అదేవిధంగా ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు, ఆ నిర్ణయం వెనుక కారణం ఏమిటి అన్న విషయాలపై కూడా ప్రశ్నలు సంధించింది. బీఆర్ఎస్ కు అనుకూలంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీం పనిచేసిందా అన్న అంశంలో కూడా సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక సీఎంఓ నుంచి ఎస్ఓటీకి వెళ్లిన వందలాది ఫోన్ నంబర్లు ట్యాపింగ్ లిస్టులో ఉన్నాయన్న ఆరోపణలపై వివరణ కోరినట్లుగా సమాచారం. అదేవిధంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా సంబంధిత ఆడియోలు ప్రెస్ మీట్ లో ఎలా విడుదలయ్యాయి అన్న అంశంపై కూడా కేసీఆర్ ను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ ఆడియోలు ఎవరి ద్వారా ఏ విధంగా సేకరించబడ్డాయన్న దానిపై సిట్ దృష్టి సారించింది. ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ సాగింది అని, కేసీఆర్ ఇచ్చిన సమాధానాలను అధికారులు డీటెయిల్ గా నమోదు చేసుకున్నారు అని సమాచారం. ఈ వాగ్మూలాల ఆధారంగా తదుపరి దశలో ఎవరికి నోటీసులు జారీ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఈ దశకు చేరుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. కేసీఆర్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా సిట్ విచారణ ఏ దిశగా సాగుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే సుప్రీం అంటే మీరేనా అంటూ కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇక అదేవిధంగా మీరే ఆర్డర్ ఇచ్చారా మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అంటూ కూడా కీలక ప్రశ్నలు సంధించింది సిట్. మరి ఏం జరగబోతుంది రాజకీయాల్లో అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది.